వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అమ్మ వంటల రుచిలో ఆరోగ్యకరమైన అవిసె గింజలతో రుచికరమైన కారం పొడి ఏ విధంగా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా స్టవ్ మీద కడాయిని పెట్టుకొని అరకప్పు అవిసె గింజలను వేసుకొని లో ఫ్లేమ్ లేదా మీడియం ఫ్లేమ్లో ఇవి చిటపటలాడేంత వరకు కలుపుతూ వేయించుకోవాలి. ఇలా చిటపటలాడి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారబెట్టుకోవాలి. తర్వాత అదే కడాయిలో 1 టీ స్పూన్ నూనె వేసుకొని 2 టేబుల్ స్పూన్ల ధనియాలను వేసుకొని లో ఫ్లేమ్లో కొద్దిగా వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ జీలకర్రను కూడా వేసుకొని కొద్దిగా వేయించుకున్న తర్వాత 7 లేదా 8 ఎండుమిరపకాయలను ముక్కలుగా చేసుకొని వేసుకొని లో ఫ్లేమ్లో కలుపుతూ ఇవి అన్నీ బాగా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని బాగా చల్లారనివ్వాలి. తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని ఇందులో 5 లేదా 6 వెల్లుల్లి రెబ్బలను వేసుకోవాలి. తర్వాత తగినంత ఉప్పును కూడా వేసుకొని మెత్తగా రుబ్బుకుందాం. ఇలా రుబ్బుకున్న తర్వాత ఇందులో వేయించి చల్లారబెట్టుకున్నటువంటి అవిసె గింజలను కూడా వేసుకొని మళ్ళీ ఇంకొకసారి మెత్తగా రుబ్బుకుందాం. ఇలా రుబ్బుకున్న తర్వాత ఎంతో రుచికరమైన అవిసె గింజల కారం పొడి రెడీ అవుతుంది. దీనిని ఒక గాజు సీసాలో వేసుకుని తడి తగలకుండా వాడుకున్నట్లయితే 15 రోజుల వరకు నిల్వ ఉంటుంది. దీనిని రైస్తో కానీ ఇడ్లీతో కానీ తిన్నట్లయితే చాలా బాగుంటుంది. చిన్నపిల్లలకి ఇలా కొద్దిగా నెయ్యి కూడా వేసి పెట్టినట్లయితే ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.